తెలుగు వన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 30/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణాపక్ష చతుర్దశి శనివారం. చతుర్దశ ఉదయం 9:35 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం. మధ్యాహ్నం 12:34. వర్జం సాయంత్రం 4:58 6:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:16 నుండి 7:44 వరకు. సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 5:20. అమృత గడియలు తెల్లవారు 3:12 నుండి 4:56 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం ఉంది. శుభ సమయం లేదు. ఈరోజు అమావాస్య, చతుర్దశి అనంతర అమావాస్య కావడం వల్ల అతిగండ యోగం సాయంత్రం 5:29, శకుని ఉదయం 9:35, చతుర రాత్రి 10:17. కార్తీక మాసంలో ఈరోజు 29వ రోజు. ఈరోజు పగటి ఆహారం తీసుకోకుండా సాయంకాలం నక్షత్ర దర్శనానంతరం ఆహారం తీసుకోవాలి. ఉసిరికాయను కూడా భుజించకూడదు. శివలింగాన్ని, విభూది పండుని, అలాగే శాలిగ్రామాన్ని దక్షిణపూర్వకంగా బంగారంతో, తులసి దళాలతోటి కూడా దానంగా ఇస్తే చాలా విశేషం. పరమశివుణ్ణి స్మరించాలి. మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించుకోవాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. ఓం మృత్యుంజయాయ స్వాహ రుద్రాయ స్వాహ అని నిత్యహోమం, కార్తీక హోమం చేసేవాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల ఆరోగ్యం, అకాల మృత్యుహరణం, ఆయుర్వృద్ధి, సంపూర్ణమైన ఆరోగ్యం, ఐశ్వర్యము, సంపదలు కూడా కలుగుతాయి అని చెప్పడం జరుగుతోంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు ముందుగా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది. ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం వల్ల అన్ని విధాలుగా మీకు మంచిది. మాట పట్టింపుల వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంది. చేసే పనులు, వ్యవహారాల్లో అనుకూలం. మిథున రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళవలసి రావడం, ధనం చేతికి 4 రకాలుగా కూడా అందే అవకాశం వల్ల ఆనందంగా ఉండే అవకాశం. కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది. ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం, గొడవలు పెట్టుకోకుండా ఉండడం, మాట పట్టింపులు లేకుండా ఉంటే మంచిది. సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలం. 4 రకాలుగా ధన సమృద్ధి, కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యులు మీ సహాయ సహకారంగా నిలబడే అవకాశం ఉంది. కన్యారాశి వారి మిశ్రమంగా, స్వల్పంగా అనారోగ్యం, కాళ్ళకి నడానికి సంబంధించిన ఇబ్బందులు, ఔషధ సేవ, శస్త్రచికిత్సలు. తులారాశి వారికి ఈరోజు సానుకూలంగానే ఉంది. విద్యార్థిని విద్య, శుభవార్తలు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా అధిక లాభాలతోటే వ్యాపారం జరిగే అవకాశం. వృశ్చిక రాశి వారి దూర ప్రాంతాల నుండి వర్తమానాలంతా దూర ప్రాంత ప్రయాణాలు, పెద్దల్ని, గురువుల్ని కలుసుకునే అవకాశం, కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం. ధనస్సు రాశి వేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు ఏమైనా అనుకున్నట్లుగా జరిగే అవకాశం. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం. గృహానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానివ్వండి, జాయింట్ వ్యాపారాలు జోలికి వెళ్లకుండా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. మకర రాశి వారు వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. చేసే పనులు నెమ్మదిగా ఈరోజు మీకు పనులు పూర్తయ్యే అవకాశం. సాయంత్రానికల్లా ఆనందకరంగా ధనం చేతికి అందే అవకాశం. కుంభరాశి వారు ధన సమృద్ధి కలుగుతుంది. బంధువుల యొక్క సంగమం ఉంది. అకాల భోజనాలు, మృష్టాన్న భోజనాలు కూడా చేసే అవకాశం. మీనరాశి విద్యార్థులు చాలా అనుకూలం. వ్యవసాయదారులు, శుభవార్తలు, వ్యాపారస్తులు కూడా లాభాలతోటి ఈరోజు వ్యాపారం ముగిసే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నారాయణ ఓం నారాయణాయ నమః. ఈ నామం భక్తులకు అత్యంత ప్రియం. భగవంతుడికి చాలా ప్రీతి, భక్తులకి ప్రీతి. నారాయణ అష్టాక్షరీ మహామంత్రంగా లోక ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పవిత్రమైన నామం అనేక పుణ్యభావాలు ఉన్నాయి. అనేక విశేషార్థాలు కూడా ఉన్నాయి.
కలిగినటువంటి శాస్త్రం ఏం చెప్పిందని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. వాటిలో కొన్నింటిని మనం తెలుసుకుందాం. నరుడుగా అంటే ఆత్మ అని అర్థం పేరు. ఆత్మ నుండి ఆకాశాది కార్యాలన్నీ కూడా జయించుట చేత నారాయణుడు అని పిలువబడ్డాడు. అట్టి నారములు నిరయములగుట చేత నారాయణుడు అన్నారు ఆయన. అంతేకాదు, నారము అనగా జీవనదాయకము అని అర్థం. అలాగే జీవసదాయకం కాబట్టి దాన్ని ఆశ్రయించినటువంటి వాడు కాబట్టి నారాయణుడు అన్నారు ఆయన. యత్కించ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్త్య నారాయణ స్థిత అని ఉపనిషద్ వాక్యానుసారంగా కంటికి కానవచ్చినదంతయు కూడా చెవి వినబడినది జగత్తు అంత లోపల వెలుపల అంతటా కూడా సర్వము వ్యాప్తించి ఉన్నటువంటి వాడు కనుకే నారాయణుడు అన్నారు ఆయన. నారములు అనగా జలములు అని అర్థం. జలములకు ఆధారమై ఆశ్రయమై ఉన్నటువంటి వాడు కనుక, జలములోనే సృష్టిని ప్రారంభించినటువంటి వాడు కనుక నారాయణుడు. ప్రళయకాలము జీవులందరికీ నిలయమైనటువంటి వాడు కనుక నారాయణ ప్రళయకాలము సాగరమున వటపత్ర సాయి తన కర విందముల చేత, పాదార విందముల చేత, ముఖార విందముల చేత ప్రవేశించి సస్వరూపామృత స్వాధనము చేత ఉండేటివాడు కనుక నారాయణుడిని వర్ణించారు. నారాయణం శబ్దోచ్చరణ మాత్రము చేతనే ఆర్తులు, విషణ్ణులు, దుఃఖితులు, భయంకరులు, రోగపీడితులు, భయగ్రస్తులు విముక్తులై నారాయణ అనే శబ్దం చేత వాళ్ళు విముక్తి పొందుతున్నారు, సుఖశాంతులు పొందుతున్నారు అని శాస్త్రవాక్యం. కావున భగవానుడు నారాయణ, భగవంతుడి పేరే నారాయణుడు. ఆయన చేత పుణ్య శబ్దం చేత కీర్తింపబడ్డాడు అని మనకి భగవద్గీతలోను విష్ణు సహస్రంలోనూ కూడా నారాయణ అనే శబ్దాన్ని అనేక అర్థాలు ఉన్నాయి. విశేషార్థాలు, ఉపనిషదార్థాలు ఎన్నో మనం చెప్పుకోవడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. అలాగే రేపే మనకి అమావాస్య, ఎల్లుండి పాడ్యమి స్నానాలు చేయడం జరుగుతుంది. పోలీస్ వర్గానికి అంటారు 1వ తేదీ అయింది, రేపే అమావాస్య. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. టోన్ న్యూస్ యావత్ విశ్వంలోని సమగ్ర సమాచారాన్ని అందించే ఒక సంపూర్ణ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు నిర్విరామంగా అందించే న్యూస్ ఛానల్. మరెన్నో ఆసక్తికరమైన వార్తా విశేషాల కోసం టోన్ న్యూస్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.